హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో అయితే మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియో చాలా బావుంటుంది. లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వరకు చూసేసి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మార్నింగ్ మార్నింగ్ అయితే వర్షం అయితే పడుతుంది. వర్షాలైతే కొంచెం స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేయగానే ఎండగా అనిపించేది. కానీ ఈరోజు మాత్రం చాలా చల్లగా వర్షం అయితే పడుతుంది. ఇక్కడ మార్నింగ్ పనులైతే స్టార్ట్ చేసేసాను. నైటే కిచెన్ మొత్తం సర్దేసుకొని ఇంకా పాలైతే వేడి చేసేసుకుంటున్నాను. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఓట్సే చేసేస్తున్నాను. అంటే ఏం నానబెట్టలేదు పప్పులు. అందుకనేసి ఇన్‌స్టాంట్‌గా అప్పటికప్పుడు 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా! ఓట్స్‌తో బ్రేక్‌ఫాస్ట్. ఇవైతే బాబుకి, నాకైతే ఇద్దరికీ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఓట్స్ బ్రేక్‌ఫాస్ట్ అయితే చాలా హెల్తీ అండి. ఎందుకంటే మనం అందులో అన్నీ డ్రై ఫ్రూట్స్ ఏసుకుంటాం. ఇంకా ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని తింటాం కదా! చాలా హెల్తీ. డైట్ చేసే వాళ్ళకైతే చాలా మంచిది. ఇందులో రైస్ ఏమి ఉండవు కాబట్టి ఈజీగా వెయిట్ లాస్ అయితే అవుతారు. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తున్న వాళ్ళైతే ఈ బ్రేక్‌ఫాస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇంకా నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఎవరైనా రెగ్యులర్‌గా చూస్తున్న వాళ్ళు కూడా ఒకసారయితే కామెంట్ చేసేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఇందులో అయితే నేను డేట్స్, డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకున్నాను. బాదము, జీడిపప్పు ఇంకా పంప్కిన్ సీడ్స్ వేసేసుకున్నాను. వేడి చేసేసుకొని పాలనైతే వేసేసుకొని ఇవి కాస్త చల్లారిన తర్వాతనైతే హనీ వేసేసుకొని తినేస్తాము. అంతే, చాలా సింపుల్‌గా బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. బాబు అయితే ఫస్ట్ టైమ్ తిన్నాడు. కొంచెం ఇష్టం లేకుండానే తినేసాడు. ఇవి నానేలోపైతే మిగతా పనుల్ని చేసేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసాను. ఇదైతే గురు పౌర్ణమి రోజు తీసిన వీడియో. ఆ రోజైతే పూజ మంచిగా చేసేసుకున్నాను. ఇంకా పూజ చేసుకున్న తర్వాతనైతే కాసేపు రెస్ట్ తీసేసుకొని ఇంకా పనులనైతే స్టార్ట్ చేసేసాను. ఈసారైతే కొంచెం అయితే ఎక్కువగా ఫాస్ట్‌గా చేసేసుకోలేకపోతున్నాను. పనులన్నీ నిదానంగా రెస్ట్ తీసేసుకుంటూ అట్లా చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఎవరి హెల్త్ వాళ్ళు కాపాడుకోవడం ముఖ్యము. ఒకసారి మన హెల్త్ పాడైపోతే ఎవరు చేసేవాళ్ళు ఉండరు. అందుకే మన వీలుని బట్టి మన పనుల్ని మనం చేసేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఎవరి హెల్ప్ లేకుండా మన పనులు మనం చేసుకున్న అంత హెల్తీగా ఉంటే చాలు అని అనిపిస్తది. ఇక్కడైతే రసం చేసేస్తున్నాను. బయట వర్షం పడుతుంది కదా! వేడి వేడిగా రసం తినాలనిపించింది. అందుకే రసం అయితే చేసేసుకుంటున్నాను. కొంచెం పప్పు కూడా ఉంది. అందులోకైతే రసం బావుంటదనేసి రసం అయితే చేసేసుకుంటున్నాను. ఈ బాక్స్‌లోనైతే నేను అన్ని పౌడర్స్ అయితే పెట్టేసుకున్నాను. అంటే సాంబార్ మసాలా, రసము, ఇంకా బిర్యానీ మసాలా అయితే చేసేసుకున్నాను. ఈ బిర్యానీ మసాలానైతే ఒకసారి ఓపెన్ చేసేసాను అంతే. అసలు చేయడానికే కుదరట్లేదు. బిర్యానీ చేయడం చాలా కొంచెం ఎక్కువ పని పడుతుంది కదా! అందుకనేసి ఎక్కువైతే చేయను. వీటినైతే ఒక బాక్స్‌లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఓపెన్ చేసిన దాన్నయితే రబ్బర్‌తోని వేసేసుకుంటే గాలి పోకుండా ఉంటుంది. రసంలోకి కాబట్టి టమాటాలు కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసేసుకొని ఉడికించుకొని పెట్టేసుకుంటాను. ఇవి ఉడికేలోపైతే మిగతా పనులనైతే చేసేసుకుంటాను. ఇక్కడ కరివేపాకు అయితే ఫ్రెష్‌గా ఉంటుంది. మా ఇంటి ముందైతే దాన్నైతే కట్ చేసుకోవడానికైతే బయటకొచ్చేసాను. బయటనైతే చాలానే వర్షం పడింది. చాలా చల్లగా ఉంది. వెదర్ అయితే చాలా బావుంది చూడ్డానికి. టమాటాలు ఉడికిపోయే లోపైతే ఈ చిన్న పనినైతే కంప్లీట్ చేసేసుకుంటాను. ఇక్కడ కిచెన్‌లో విండో దగ్గర అయితే కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే చాలు, మనం అన్నీ పెట్టేస్తూ ఉంటాము. అవి మెస్సీగా అయ్యేంత వరకైతే తీయము. అప్పుడు మనకు కిచెన్‌లోకి రాగానే ఫస్ట్ చూడగానే మెస్సీగున్నదే ఫస్ట్ కనిపిస్తది. కిచెన్‌లోకి రాగానే మనము చూడగానే బావుండాలి. అప్పుడే మనకు పనులు చేసేసుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా మార్నింగ్ ఆడవాళ్ళు ఫస్ట్ వచ్చేది కిచెన్‌లోకి. అందుకే కొంచెం పీస్‌ఫుల్‌గా ఉండేలాగా చూసేసుకోవాలి. అప్పుడు డే మొత్తం ప్రశాంతంగా గడిచిపోతుంది. అక్కడైతే మొత్తం క్లీన్ చేసేసి ఈ మనీ ప్లాంట్స్ అయితే పెట్టేసాను.
ఊరెళ్ళి వచ్చేసరికైతే ఇవన్నీ అయితే పాడైపోయాయి. ఈ కిచెన్‌లోనైతే నేను ఈ క్యాలెండర్‌నైతే పెట్టేసుకుంటున్నాను. అసలు డేట్స్ కూడా గుర్తుండట్లేదు. అంటే చూసుకోవట్లేదు. అంత పట్టించుకోవట్లేదు. ఏ రోజు ఏ డేటో కూడా తెలియట్లేదు. ఇంకా ఇది పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే ప్రతి ఒక్క రోజు చాలా సేఫ్‌గా ఉండాలనేసి నేనైతే ఆ దేవుడిని కోరుకుంటూ ఆ డే గడిచిపోవాలనేసి అదైతే పెట్టేసుకున్నాను. ఇంకా అది చూడగానే ఫస్ట్ మనకి ఈరోజు బావుండాలి అనేసి అనిపియాలి. అట్లా ఉండాలనేసి నేనైతే పెట్టేసుకున్నాను. నాకు ఇవి చాలా ఇంపార్టెంట్ రోజులు కొన్ని డేస్ అయితే అందుకే ప్రతిరోజైతే మంచిగా హెల్తీగా ఉండాలనేసి అనుకుంటున్నాను. ఇక్కడైతే టమాటాలైతే ఉడికిపోయాయి. వాటిని మంచిగా స్మాష్ చేసేసుకొని కొంచెం చింతపండు రసము ఇంకా వాటర్ వేసేసుకొని ఉప్పు, కారము, రసం పౌడరు అన్నీ వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఒక సైడ్ అయితే పోపేసేసుకొని తర్వాత మరిగించుకుంటే సరిపోతుంది. టమాటా రసము ఒక 5 నిమిషాలు మరిగిపోతే సరిపోతుందండి. చాలా ఫాస్ట్‌గా అయ్యే వంటకము టమాటా రసం అయితే అందుకే చేసేస్తున్నాను. కొంచెము ఫాస్ట్‌గా అయ్యే వంటలైతే చేసేసుకుంటున్నాను. ఇంకా గిన్నెలు ఎక్కువగా లేకుండా చూసుకుంటున్నాను. ఎందుకంటే ఊకే గిన్నెలు తోమి తోమి చాలా చిరాకొచ్చేస్తుంది. అందుకనేసి వంటలు తొందరగా అయిపోయి గిన్నెలు తక్కువగా ఉండేలాగా కిచెన్‌లో అయితే చూసేసుకుంటున్నాను. ఇక్కడ పోపు వేసేసుకొని మంచిగా కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసేసుకుంటే రసం మంచి టేస్ట్ వస్తుంది. నేను రీసెంట్‌గా పెట్టిన వీడియోకైతే మంచి వ్యూస్ వస్తున్నాయి. ఎవరైనా కొత్త వాళ్ళు చూడకపోతే లాంగ్ వీడియోకెళ్ళైతే చెక్ చేయండి. మీకు బాగా యూజ్ అవుతుందనేసి అనుకుంటున్నాను వీడియోనైతే. ఇంకా ఇక్కడ రసమైతే రెడీ అయిపోయింది. ఇంకా బాబుకైతే లంచ్ పెట్టిస్తున్నాను తినడానికి. వేడి వేడి అన్నంలోకి వేడి వేడి రసం చాలా బావుంటుంది. పిల్లలకి ఇట్లా ఇస్తేనే మంచిగా తినేస్తారు. ఇంకా లంచ్ చేసుకున్న తర్వాతనైతే చిన్న పని ఉంటే దాన్నైతే చేసేసుకుంటున్నాను. మా బాబు స్కూల్ డ్రెస్ అయితే మొత్తం వైట్ డ్రెస్సు. సో, అదైతే తొందరగా నల్లగా అయిపోతూ ఉంటుంది. వాషింగ్ మిషన్‌లో వేస్తే అంతగా పోవట్లేదు. అందుకే ఒక 4 డేస్‌కి ఒకసారైనా ఇలా చేసేస్తున్నాను. హాట్ వాటర్ పెట్టేసుకొని మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వానిష్ లిక్విడ్ ఇంకా సర్ఫ్ వేసేసుకొని ఈ వైట్ క్లాత్స్‌నైతే అందులో వేసేస్తున్నాను. ఇంకా స్కూల్ యూనిఫాము ఇంకా సాక్సులనైతే వేసేసుకుంటున్నాను. సాక్సులు కూడా తొందరగా నల్లగా అయిపోతూ ఉంటాయి కదా! అందుకనేసి రెండిటినైతే ఒక 1 అవర్ నానబెట్టేసుకుంటాను. ఇలా నానబెట్టేసుకోవడం వల్ల మంచిగా తెల్లగా అయితే అయిపోయాయి. పని తక్కువగా ఉంటుంది. నీట్‌గా అవుతాయి బట్టలైతే. ఇట్లా ఒక 1 అవర్ వదిలేస్తే సరిపోతుంది. చూడండి కొంచెం అయితే వైట్‌గా అయిపోయాయి. ఇంకా వాషింగ్ మిషన్‌లో వేసేస్తే ఇంకా నీట్‌గా అయిపోతాయి. మురికి లేకుండా అయిపోతాయి. ఇంట్లో అయితే బజ్జీ మిర్చి ఉన్నాయి. మొన్న కొన్ని చేసేసాను. ఇంకా మిగతావి కొన్ని ఉంటే ఇప్పుడైతే చేసేస్తున్నాను. ఇంకా బయట కూడా వర్షం పడుతుంది కదా! ఏదో ఒక స్నాక్స్ తినాలనిపిస్తది. అందుకే ఇప్పుడైతే ఇవి చేసేస్తున్నాను. కొన్నే ఉన్నాయి. అవైతే చేసేస్తున్నాను. ఈ బజ్జీ మిర్చిలో కొంచెం వాము వేసేసుకొని చేసేసుకుంటే మంచిగా డైజెషన్ అవుతుంది. కొంచెం ఆయిలీ ఫుడ్ కదా! ఇంకా మిర్చి ఉంటుంది కాబట్టి వాము కంపల్సరీ వేసేసుకోవాలి. డైజెషన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కూడా మంచిగా డైజెస్ట్ అవుతాయి. ఇందులో కొంచెం ఉప్పు, కారము, వంట సోడా అంతే ఇవి వేసేసి కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే మిర్చి అయితే వేసేసుకుంటున్నాను. నాకైతే చాలా ఇష్టము ఈ మిర్చి చేయడము. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఎక్కువ శ్రమ లేకుండా. ఇంకా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడైతే వర్షం పడుతున్నప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. ఇంకా పకోడీ కూడా బావుంటుంది. కానీ ఇదొకటే చేసేసాను. ఇంకా కొంచెం ఒక ఆలు ఉంటే ఆలు కూడా కట్ చేసేసి ఆలు బజ్జీ అయితే వేసేసాను. ఈవినింగ్ స్నాక్‌గా అయితే ఇవైతే పెట్టేసాను. ఇంకా బజ్జీలైతే చేయడం అయితే అయిపోయింది. ఈరోజైతే ఈవినింగ్ వరకైతే వ్లాగ్ అయితే చూపిచ్చాను. మిర్చి అయితే చాలా టేస్టీగా ఉంది. వేడి వేడిగా తింటూ ఉంటే చాలా బావుంటుంది. నాకైతే చాలా ఇష్టము ఇట్లా వేడి వేడిగా తినడము.
ఇంకా ఈవినింగ్ మిర్చి బజ్జీ, ఇంకా ఆలు బజ్జీ అయితే చేసేసాను. ఒక ఆలు వేసేసి మిగతా పిండితో ఆలు బజ్జీ అయితే చేసేసాను. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా వీటితో పాటు ఈవినింగ్ టైంలో వేడి వేడి టీ తాగుతూ ఉంటే చాలా బావుంటుంది. ఈ వెదర్‌లో ఇలా ఎంజాయ్ చేయడం చాలా బావుంటుంది. వేడి వేడిగా బజ్జీలు ఇంకా టీతో ఈవినింగ్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకొస్తాను. అప్పటి వరకు నా వీడియోస్ ఎవరైనా చూడకపోతే లాంగ్ వీడియోస్‌కెళ్ళి చూసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.